కృష్ణా జిల్లా గన్నవరంలో అక్రమాలు అరాచకాలతో ప్రజలను వేధించిన అక్రమార్కులు మాత్రమే జైలుకు వెళ్లారని టీడీపీ నేత దొంతు చిన్న స్పష్టం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్ పై అక్రమ కేసులు పెట్టారంటూ జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి చేసిన ఆరోపణలు దొంతు చిన్న ఖండించారు. గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రోద్బలంతో వైసీపీ గూండాలు తన ఇంటిపై దాడి చేసి తన కారును తగలబెట్టారన్నారు. టీడీపీ కార్యాలయం పైన తన ఇంటిపైన దాడి చేసిన అరాచక శక్తులు మాత్రమే జైలుకు వెళ్లారని అన్నారు. అక్రమ కేసులతో వేధించడం తెలుగుదేశం పార్టీకి అలవాటు లేదన్నారు. ఏ తప్పు చేయని ముఖ్యమంత్రి చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచిన ఘనత జగన్కే దక్కుతుందని టీడీపీ నేత దొంతు చిన్న అన్నారు. దయవుంచి స్థాయి తగ్గ మాటలు మాట్లాడమ్మా. నీ స్థాయికి యార్లగడ్డ వెంకటరావు గారు లేదా ఇంకొకడు సవాల్ ఇచ్చే స్థాయి నీది కాదు. వాస్తవంగా నేను కూడా నీ మీద ప్రశ్న పెట్టే స్థాయి నాది కాదు. ఎందుకంటే స్టేట్ సెక్రటరీని ఇంకో కాన్సీ ఇన్ఛార్జిని కూడా నేను. కాకపోతే అమాయక ప్రజలు నీ కూడా పిచ్చ మాటలు నమ్ముతారు కాబట్టి నేను కూడా ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. కనుక జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి చెప్పేది ఏంటంటే ఆలోచించి మాట్లాడు. సవాల్ ఇసంతం అనేది ఈ స్థాయి దగ్గర మాట్లాడి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అది చేయవాకు. ఏదైనా ప్రశ్న మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతిదాని దగ్గర సాక్ష్యం ఉందిరా, అర్పిస్తా. పలంధానేది ప్రైవేట్ స్థలం, అది హైవేది ఎంకరేజ్మెంట్లో పోయింది. దాని సాక్షి దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. పరంగా మొక్కలు నరకలా, పరంగా తోటలో మేము ఎవరు కబ్జా చేసుకోవాలా. నీకు ఏ షాపు కంప్లైంట్ ఇచ్చారో ఒకళ్ళు తీసుకురా నా దగ్గరికి. మాకు షాపు చూపించలేదని చెప్తే నేను కట్టుబడి ఉంటా దానికి. వాళ్ళకి ఎమ్మడే షాప్ ఇప్పిద్దాం. నా యొక్క ఆఖరికి మీరు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దయవుంచి స్థాయి తగ్గ మాటలు మాట్లాడమ్మా. నీ స్థాయికి యార్లగడ్డ వెంకటరావు గారు లేదా ఇంకొకడు సవాల్ ఇచ్చే స్థాయి నీది కాదు. వాస్తవంగా నేను కూడా నీ మీద ప్రశ్న పెట్టే స్థాయి నాది కాదు. ఎందుకంటే స్టేట్ సెక్రటరీని ఇంకో కాన్సీ ఇన్ఛార్జిని కూడా నేను.